హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. ఈ పూట మా చిన్న ఐడియా ఏంటంటే పొద్దున్నే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. వాళ్ళందరినీ రెడీ చేసి వాళ్ళ క్యారీలు చేసి వాళ్ళ స్కూల్కి పంపించే లోపల టైం అయితే సుమారుగా అయిపోయింది. ఆ తర్వాత మన గేదెలు ఉన్నాయి కదా, వాటికి పాలు తీసుకొని ఇంట్లో పని చేసుకునే లోపల టైం అయితే 10:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిట్టల్లి కూడా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్నానం చేసి దేవుని గుళ్ళకైతే గర్భగుళ్ళకైతే వచ్చినాను. ఇప్పుడంతా అమావాస్య వెళ్ళిపోయింది కదా, అమావాస్య వెళ్ళిపోతానే గర్భగుడి అంతా శుభ్రం చేసుకుంటాను. ఇప్పుడు నేను ప్రతిసారి నాకు అది అలవాటేను. అమావాస్య వెళ్ళిపోయిన తెల్లవారి శుక్రవారం వస్తే నిలిపేసి శనివారం శుభ్రం చేసుకుంటాను ఫ్రెండ్స్. లేదంటే మంగళవారం వస్తే బుధవారం చేసుకుంటాను. మంగళవారం శుక్రవారం వచ్చిందనుకో నిలిపేసి మరుసటి రోజు చేసుకుంటాను. ప్రతి అమావాస్య వెళ్ళిపోతానే అయితే పటాలన్నీ తుడుచుకొని దీపారాజనలన్నీ తోముకొని అన్నీ నీట్గా చేసుకొని తర్వాత అయితే దీపం పెట్టుకుంటాను. నెలకు ఒకసారి కదా ఫ్రెండ్స్, మనమైతే రోజు స్నానం చేస్తాము, రోజు తింటాము, అన్నీ చేస్తాము. కానీ నెలకు ఒక్కరోజు మనకు ఎప్పుడు పనులు ఉంటాయి. పనులు ఉండవు అని అస్సలు ఉండదు. జీవితాంతకాలం పనులే ఉంటాయి. పనులు లేని రోజు అయితే అస్సలు లేదు. కానీ ఒక్కరోజు అమావాస్య వెళ్ళిపోతానే ఆ ఒక్కరోజు దేవుడి కోసం కేటాయించి ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. దేవుడి కోసమే కేటాయిస్తే మనకు అవ్వదు కదా. తొందరగా కొంచెం ఇంట్లో పనులు చేసేసుకొని ఇప్పుడు చూడు 11:30 అయింది. ఇప్పటి నుంచి ఒక 4 గంటల వరకు ఇంకా దేవుడి పని చేసుకుంటాను. నేనైతే స్నానం చేసి వచ్చినాను. దీపారాజనలు, అమ్మవారి విగ్రహాలు, నాకైతే విగ్రహాలు దండిగా ఏం లేవు ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి విగ్రహం, లక్ష్మీదేవమ్మ విగ్రహం, వినాయక స్వామి విగ్రహం, 3 విగ్రహాలు వెండివి చిన్నవి ప్రతిమలు తెచ్చుకున్నాను. పెద్ద విగ్రహాలు అయితే నాకేం లేవు. ఉండేది అవేను. ఇంకా దీపారాజనలు, ఇంకా పూజ సామాన్లు ఇంకా ఉన్నాయి కానీ కొన్ని ఎగబెట్టేసినాను. వాడుకునే వరకు అయితే ప్రతి అమావాస్య వెళ్ళిపోతానైతే శుభ్రం చేసేస్తాను. ఎత్తిపెట్టిన అయితే ఒక వరలక్ష్మి వ్రతానికి, సంక్రాంతి పండగకు మొత్తం ఏటు జిడ్డు అన్నీ క్లీన్ చేసేస్తాను. ఎగబెట్టినవి అన్నీ సమయం సందర్భం చూసి ఎగబెట్టినవి కూడా, ఒకవేళ మన ఇంట్లో పూజలు ఉంటాయి, ఏదైనా పెళ్ళిళ్ళు, ఏదైనా మన ఇంట్లో జరిగేటప్పుడు అయితే ఎగబెట్టినవి కూడా అన్నీ తీసుకొని వాడుకోవాల్సి వస్తుంది. కాకపోతే రోజు రెగ్యులర్గా పూజ చేసుకునేటంటే అన్నీ పట్టవు. మనం కాబట్టినవి వాడుకుంటాం కదా ఫ్రెండ్స్. అవన్నీ మొత్తం అమావాస్య వెళ్ళిపోతానే శుభ్రం చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారు? మీరు అలాగే చేసుకుంటారా? నేనైతే అలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు బేస్తవారం వచ్చింది, నిన్న అమావాస్య వెళ్ళిపోయింది. అందుకని పొద్దున్నే పని అంతా చేసుకొని గడ్డికి వెళ్ళిపోవాల్సింది నేను. నాకు గేదెలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గడ్డి తెచ్చుకోవాలా. కానీ గడ్డికి ఈరోజు పోకపోయినా ఇబ్బంది. టైం ఉంటే పోతా, లేకపోతే సప్పైనా వస్తారమ్మని చెప్పి ఈరోజు అంతా ఫుల్ డే పిల్లలు వచ్చే వరకు దేవుడి పని చేసేసుకుంటాను. ఇల్లు వాకిలు అయితే అన్నీ కడిగేసినాము. గర్భగుడి ఒక్కటి ఉన్నది. పటాలన్నీ శుభ్రం చేసి ఇల్లు తుడిచేసుకొని, అంతకంటే ముందు అమ్మవారి వెళ్ళిపోయిన పాటనే చేసుకుంటానని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరాహి అమ్మ నవరాత్రులు మొదలైనవి కదా, మీరు ఎలా చేసుకుంటున్నారు? మీరు బాగా చేసుకుంటున్నారా? నేనైతే ఎప్పుడు చేసుకోవాలా ఫ్రెండ్స్. ఎప్పుడు ధూపం నైవేద్యం అయితే పెడతా, కానీ ప్రత్యేకంగా అమ్మవారి పూజ అయితే ఇంతవరకు నేను చేసుకోలేదు. ఫస్ట్ టైం ఈరోజు చేసుకున్నాము అని అనుకుంటున్నాను. అందుకని ఇంకా కొంచెం శేషాలు అన్నీ శుభ్రం చేసుకొని రాత్రికి పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారు ఎలా వరాహి అమ్మవారు పూజ ఎలా నివేతాలు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను తర్వాత అమ్మవారిని ఎలా పెట్టుకుంటాను, ఎలా చేస్తాను, అమ్మవారికి నైవేద్యాలు ఏంటి అవన్నీ అని. నైవేద్యాలు ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, అంతకంటే ముందు పరిశుభ్రంగా ఉండాలి. మనం నీ నిర్మలంతో పూజ చేయాలి. కానీ నైవేద్యం ఏముంది, మనకు తోచినంతలో ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎన్ని పెట్టినారు, వీళ్ళు ఎన్ని పెట్టినారు అని కాదు. మనకు నచ్చింది, మనకు శక్తికి మన సామర్థ్యం తగ్గినట్టు చేసుకోవచ్చు. కానీ ఈ ప్రసాదాల గురించి అయితే వదిలేని ఫ్రెండ్స్, అది లెక్క కాదు. మన ఇష్టం, మనకు నచ్చింది, మన ఓపికని బట్టి, మన శక్తిని బట్టి, మన ఓపికని బట్టి మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో అంటుముట్టు లేకుండా, మైలు మట్ట లేకుండా, నీసు కౌసు లేకుండా 9 రోజులు నిష్టగా నియమంగా చేయాలి. ఆ పూజ చేసిన తర్వాత నేల మీదే పనుకోవాలి. మంచం అయితే తగలకూడదు. అది ఒకటి ఉండాలి. కానీ ఇంకా తర్వాత అన్నీ ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనం మనసు మాత్రం పరిశుభ్రంగా పెట్టుకుంటే అంతకంటే మించింది ఏదీ లేదు ఫ్రెండ్స్. ఒకరితో అయితే పోటీలు ఏమొద్దు. మనకు నచ్చింది మనం చేసుకున్నాము. ఎవరి శక్తి ఎంతో అంతేను. నేను ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేస్తాను. మొత్తం క్లీన్ చేసేసి పటాలన్నీ బాగా గంధము పసుపు పెట్టి బొట్లు పెట్టేసి అన్నీ తీసేసి పేపర్లు వేరే వేసుకొని మొత్తం అన్నీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే చూడండి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవమ్మ,
గణపతయ్య, సాయిబాబు, వీళ్ళందరినీ బాగా పీతాంబరంతో బాగా తెల్లగా వచ్చేటట్టు కడిగేసినాను. పూజ సామాన్ అయితే బయట కడిగేసి అక్కడే ఆరబెట్టేసినాను. కొంచెం ఎండలో ఎండితే బాగుంటాయని చూస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కడిగేసి కొద్దిసేపు ఎండలో ఎండితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే అన్నీ ఆరబెట్టినాను. ఇవన్నీ కొంచెం ఆరితే బాగుంటాయి. పీతాంబరం, నిమ్మకాయ వేసి బాగా తెల్లగా దుంకున్నాను. చూడండి, దీపాలు నాకు కావాల్సిన నేను చెప్పినా కదా, ఎగబెట్టి అయితే ఇంకా 2 నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ తోమాలంటే. కానీ నేను పూజకు వాడుకునే వరకే తోముకుంటాను. అన్నీ కడిగి శుభ్రంగా పీతాంబరంతో కడిగి ఎగబెడతాను. మళ్ళీ అవి వాడుకునేప్పుడు మళ్ళీ కడిగి పెడతాను. అవి అయితే ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి కబోర్డ్లో ఉండేవి అలాగే ఉన్నాయి. నేను నిత్యం వాడుకునేవి అయితే క్లీన్ చేసుకున్నాను. దీపాలు, అమ్మకు నీళ్ళు పెట్టడానికి రాగి చెమ్ము, ఇదేంటి అంటారా, ఇదైతే సాంబ్రాణి ధూపం వేయడానికి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను గెంటిలోనే వేసుకుంటా ఉన్నాను. ఇది బాబు తెచ్చిచ్చినాడు సాంబ్రాణి. ఇందులో అగ్గినిప్పులు వేసి సాంబ్రాణి వేస్తే అందులో రాలినంత బూడిదంతా ఇందులో పడిపోతుంది. మనము వారానికి ఒకసారి అంతా క్లీన్ చేసుకోవచ్చు. బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి శుక్రవారం అయితే ఇది కూడా ఇప్పుడు కడిగేసినాను శుభ్రంగా. ప్రతి శుక్రవారం అయితే నేను ఈ విధంగా సాంబ్రాణి పొగేసుకుంటాను. ఓకేనా, మరి ఇప్పుడైతే పటాలన్నీ శుభ్రం చేసేస్తాను. ఇవి అయితే అయిపోయినాయి. పటాలు శుభ్రం చేసే పని అయితే పెట్టుకుంటాను. పూలు చూడండి ఫ్రెండ్స్, మందారం పూలు అయితే రోజు ఒక 7-8 పూలు ఇస్తాను. ఈరోజు అయితే మరీ ఎక్కువ 10-12 పూలు పూసినాయి. ఈ పూలు తెంపి అన్ని దేవుడికి ఎత్తి పెట్టుకోవాలా. సాయంకాలం పూజకి అయితే చక్కగా పనికొస్తాయి. ఎన్ని పూలు పెట్టినా కూడా మందారం పూలు పెడితే ఆ కళ వేరు. చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ మన ఇంట్లో మన చెట్లకు పూసిన పూలు పెడితే కూడా ఇంకా దేవుడికి కొంచెం ముక్తిగా కూడా ఉంటుంది. అన్నీ పెరికేసి ఒక డబ్బాలో వేసి పెట్టచ్చు. సాయంకాలం ఇక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇది చిన్నది. ఇది కూడా సేమ్ ఇది, కాకపోతే కొంచెం కలర్ వేరే. ఇది 3 పూలు పూసింది. అన్నీ తెంపి పెట్టేస్తాను సాయంకాలానికి. మీరు ఎలా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఎలా చేసుకుంటున్నామో మీకు సాయంకాలం అయితే అన్నీ నేను చూపిస్తాను. ఏ విధంగా నేను పెట్టుకుంటున్నాను. ఏదైనా నేను పెట్టే విధంలో తప్పు ఒప్పులు ఉంటే మీరు కూడా నాకు కామెంట్ల రూపంలో చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఓకేనా. ముందు పటాలన్నీ తీసేసి అన్నీ శుభ్రం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నెలకు ఒకసారి తుడిచినా కూడా బాగానే ఉంటుంది. రోజు తుడవలేం కదా ఫ్రెండ్స్, రోజు అంటే మనకు పనులు ఉంటాయి. నెలకు ఒకసారి ఒక్క రోజైనా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఎంతసేపు అయినా దేవుడు పని చేస్తూ ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ శుభ్రం చేసేసినాను. మొత్తం అన్నీ శుభ్రం చేసేసి ఆవు పంచితము, పసుపు, కల్లుప్పేసి గద్దు కూడా అంతా శుభ్రం చేసి గడ్డ కూడా అంతా శుభ్రం చేసి పేపర్లు వేసి యథావిధిగా ఎక్కడున్న పటాలు అయితే అక్కడ పెట్టేసినాను. సాయంకాలము వరాహి అమ్మ పూజ చేసుకున్నామని చెప్పేసి పీట కూడా రెడీ చేసుకున్నాను. పీట కూడా ఆవు పంచితము, కల్లుప్పు, పసుపు గుడ్డతో బాగా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు అంతా పూసుకొని ఇలా బీప్ పిండితో చూడండి, బీప్ పిండితో ముగ్గు వేసుకొని పద్మయోగ ముగ్గు వేసుకొని చుట్టూ బొట్లు పెట్టుకొని ఇలా అలంకారం చేసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి పటం నా దగ్గర ఉంది. ఏ పటమైనా పెట్టుకోవచ్చు అన్నారు, వరాహి అమ్మ పటమే లేకుండా. కానీ మళ్ళీ నిన్న నేను కొత్త పటం తెచ్చుకున్నాను, చిన్నది చూడండి. లక్ష్మీదేవి అమ్మవారి పటమే తెచ్చుకున్నాను, వరాహి అమ్మ పటం అనుకొని అదే పెట్టుకుంటాను. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ అనేది వేసుకోవాలి. ఎర్ర జాకెట్ కానీ పచ్చ జాకెట్ కానీ దీని మీద పరుచుకొని అమ్మవారిని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ వేసి పెట్టుకున్నాను, కానీ స్నానం చేసి అన్నీ క్లీన్ చేస్తాను, ముగ్గు వేసుకొని పీట తయారు చేసుకున్నాను. అమ్మవారిని అయితే సాయంకాలమే పెడతాను. పటం కూడా పూజించేసి పక్కన పెట్టేస్తున్నాను. సాయంకాలమే పీట మీద పెడతాను. నా దగ్గర అయితే ఎర్ర జాకెట్ లేదు, ఆకుపచ్చ జాకెట్ అయితే ఉంది. ఆకుపచ్చ జాకెట్ అయితే ఇప్పుడు అందు మీద పరిచి అన్నీ పెట్టేస్తాను. సాయంకాలం నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఇంకా నాకు కాలుకునేది ఉండదు బయట. అందుకని ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సాయంకాలం అమ్మవారిని పెట్టి అలంకరణ చేసి ధూపం నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకున్నామని చెప్పి ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. సాయంకాలము
పసుపుతో గణపతిని చేసి అక్కడ పెట్టుకోవాలి. ఆయన అయితే సాయంకాలం చేస్తాను. అమ్మవారిని జాకెట్ గుడ్డ వేసేసి పెట్టేస్తాను. సాయంకాలమే ఆ అమ్మవార్లందరినీ పెట్టుకుంటాను. ఓకేనా. అన్నీ బాగా అలంకారం చేసి పెట్టుకున్నాను. అన్నీ కడుక్కున్నాను శుభ్రంగా. కానీ చాలా ప్రశాంతంగా ఉండదు అన్నీ కడుక్కునే దానికి. ఇలా ఆకుపచ్చ జాకెట్ క్లాత్ కూడా వేసి పెట్టేసుకున్నాను. సాయంకాలం అయితే అమ్మవార్లందరినీ అలంకారం చేస్తాను. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా. అన్నీ అయితే బాగా తోముకొని పెట్టుకున్నాను. ఇది తులసమ్మ దీపము బాగుంది. నాకైతే ప్రశాంతంగా సాయంకాలం అయితే ఎలా నేను అలంకారం చేసుకుంటాను, ఇక్కడ ఏమేమి దేవుళ్ళు పెడతానో అన్నీ మీకు చూపిస్తాను ఎలా పెడతాను అనేది. ఇప్పుడైతే ఇంకేం లేదు ఫ్రెండ్స్, తోలపాకు పెట్టి బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవి అమ్మవారిని అక్కడ పెట్టాలి. లక్ష్మీదేవి అమ్మవారిని అయినా పెట్టుకోవచ్చు, వరాహి అమ్మవారినైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే వరాహి అమ్మ పటం లేదు, అందుకని లక్ష్మీదేవి అమ్మ పటం పెట్టుకున్నాను. ఓకేనా. బాయ్. మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.